విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటూ ఉంది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ నేపథ్యం భలే ఆసక్తికరంగా ఉంటుంది. వాస్తవానికి రాయలసీమలోని అనంతపురంలో ఉండాల్సిన ఆంధ్ర యూనివర్సిటీ విశాఖలో నెలకొల్పడం వెనక కూడా చాలా ఆసక్తికరమైన పరిణామాలు. ఈ కథ మద్రాస్ ప్రెసిడెన్సీలో స్టార్ట్ అయింది. తెలుగు మాట్లాడే వాళ్ళకు ప్రత్యేక యూనివర్సిటీ కావాలి అని చెప్పి అప్పుడు ఇక్కడ ఈ ప్రాంత నాయకులు, తెలుగు మాట్లాడే ప్రాంత నాయకులు ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ వచ్చారు. ఈ ఎట్టకేలకు 1925 యూనివర్సిటీ యాక్ట్ కింద మద్రాస్ ప్రెసిడెన్సీ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి చర్చలు స్టార్ట్ అయ్యాయి. సో దాన్ని మాట్లాడుకోవడం అని ప్రస్తుతానికి యూనివర్సిటీకి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లాగా విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాం. అకాడమిక్ క్లాసులు ఎక్కడ, ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలని చర్చించుకుందామని చెప్పి విజయవాడలో ఒక ఆఫీస్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసింది, యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలి అని ఒక సెలెక్ట్ కమిటీని వేశారు. ఆ సెలెక్ట్ కమిటీ రాయలసీమలో అనంతపురంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఆ సెలెక్ట్ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాంతాల మధ్య సమతుల్యం అని, రాయలసీమకు న్యాయం జరగాలి అని, అనంతపురంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అని. సరే, ఆ సెలెక్ట్ కమిటీ నిర్ణయం మీద యూనివర్సిటీ సెనేట్లో ఓటింగ్ జరిగింది. 55 మంది సభ్యులతో కూడిన యూనివర్సిటీ సెనేట్ 35-20 అంటే మెజారిటీ 35 మంది రాయలసీమకు అనుకూలంగా ఓటేశారు. ఇక నెక్స్ట్ అనంతపురంలో అది ఏర్పాటు అవ్వడం కాకతాళీయమే. అదిగో ఆ పరిస్థితుల్లో మళ్ళీ కొందరు రాయలసీమకు అక్కడ కూడా 100 ఏళ్ల కిందట కూడా అన్యాయం చేసుకుంటూనే ఆంధ్ర యూనివర్సిటీని అనూహ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసేసారు. ఆ ఏర్పాటు చేసే ముందు వీళ్ళు చెప్పింది ఏంటి, ఆంధ్ర యూనివర్సిటీ కింద 2 సెంటర్లు ఏర్పాటు చేద్దాం, ఒకటి విశాఖలో ఏర్పాటు చేద్దాం, తర్వాత అనంతపురంలో ఏర్పాటు చేద్దాం 2 అని చెప్పి రాయలసీమ ప్రజలకి మాట చెప్పి, అసలు ఒరిజినల్గా అనంతపురంలో స్టార్ట్ అవ్వాల్సింది తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు 100 ఏళ్ల కింద. మళ్ళీ ఇంకో సెంటర్ అనంతపురంలో వచ్చిందని చెప్పి మీరు ఏమైనా గూగుల్లో వెతికారు, రాలేదు. అట్లా మామూలుగా రాయలసీమకి అట్లా చెబుతారు అంతే. ఇప్పటివరకు చాలామంది రాయలసీమ నీళ్లను త్యాగం చేసింది, విద్యుత్తును త్యాగం చేసింది, రాజధానిని త్యాగం చేసింది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటికంటే ముందు 100 ఏళ్ల కిందటే యూనివర్సిటీని కూడా త్యాగం చేసింది. యూనివర్సిటీని కూడా మనకు అనిపించవచ్చు, మరి ఇలా అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలేంటి తిరుగుబాటు చేయలేదా, ప్రజలేమీ ఉద్యమించలేదా అని. మీరు 100 ఏళ్ల కింద ఎందుకు, ఇప్పుడు ప్రజలను కూడా చూడండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ దిశగా కసరత్తు మొదలెడితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి కర్నూలులో హైకోర్టు ఎందుకు, మీకు ఒక బెంచ్ ఇస్తాను అని చెప్పి ఆయన చెబితే వాహని చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేశారు. మీకు హైకోర్టు ఉంటుంది అన్నది తీసి మీకు అక్కడ హైకోర్టు వద్దు అని మీకు ఒక బెంచ్ పెడతామంటే పాలాభిషేకాలు చేశారు. ఇక మనం జనాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బేసిక్గా మోసపోవడం, ప్రతిసారి మోసపోవడాన్ని అలవాటు చేసుకోవడం రాయలసీమకి ఇప్పుడేమీ కొత్త కాదు. 100 ఏళ్ల కిందట ఇది ఒక రెఫరెన్స్ మాత్రమే. ఇట్లాంటివి రాయలసీమ ఏ విషయాల్లో మోసపోయింది అని నిజంగా భవిష్యత్తులో కలిసి వస్తే ఒక పుస్తకం అన్న రాయాలి సీరియస్లీ.